అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం రేపు ఎలాంటి మంచి విషయాలు వినాలి, ఏమి చెయ్యాలి, మంచి విషయాలు వినాలి అంటే ముందు మనం ఏం చేయాలి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మీరు చాలామంది వినుంటారు, ఈ న్యూస్ అన్ని గ్రూప్స్లో కూడా వచ్చేసి ఉంటుంది. రేపు మనకు మార్టీ సార్ నుంచి ఒక వెబినార్ జరగబోతుంది. అందులో మన CEO గారు రావడం జరుగుతుంది. కంపల్సరీ అక్కడ నైట్ టైం వాళ్ళు వెబినార్ స్టార్ట్ చేశారు అంటే మనకు డే టైం ఉండబోతుంది. రేపు అదిగాక మనకు కలిసి వచ్చినటువంటి రోజు ఆదివారం. అలాంటి సుదినంలో మనం రేపు కంపల్సరీ అందరూ మనకు ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్లో కూడా ఓ కనెక్ట్ ద్వారా వెబినార్కు అటెండ్ అవితే చాలా బాగుంటుంది అనేది మన లీడర్స్ ఒపీనియన్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక ఇంట్లో మనకు ఎన్ని ఐడీలు ఉండి కానీ మొబైల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక్కసారి వాటి ద్వారా అంటే మనకు ఓ కనెక్ట్లో మనం జాయిన్ అవుతూ ఉన్నాం కాబట్టి ఏ స్టేట్ నుంచి వీళ్ళు జాయిన్ అయ్యారు అనేది కూడా అక్కడ తెలిసిపోతుంది యాష్ గారికి. అంటే మనకు ఏదో ఒక గుడ్ న్యూస్, ఒక అనౌన్స్మెంట్ ఉండబోతుంది. మన CEO గారు లాస్ట్ జరిగినటువంటి వెబినార్లో ఒక 5 అవర్స్ నిన్న జరిగింది కదా, 5 అవర్స్ చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉండేటటువంటి న్యూస్ అన్నీ వచ్చాయి. అన్నీ విన్నాం మనం. కానీ ఎందుకు వాటిని మళ్ళీ వినాలి, రేపు మళ్ళీ చెప్పబోతూ ఉన్నారు, రేపు కంపల్సరీ అందరూ అటెండ్ కావాలి అనుకుంటూ ఉన్నామంటే మన ఆన్ ప్యాసివ్ ఒక వెబినార్ మన CEO గారి ద్వారా మనం వినబోతూ ఉన్నాము అంటే అందులో ఏవో కొన్ని గొప్ప విషయాలు ఉంటాయి. అంటే మన మనసును సంతోషపరిచేటటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా అటెండ్ అయిదాం. ముందు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా మీకు అందరికీ సంతోషాన్ని ఇచ్చేయని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ అందరికీ ఇంకా డౌట్ ఏంటి అంటే మనకు 31st 16th అనేది ఎందుకు అడుగుతూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అంటే CEO గారు ఫస్ట్ మనకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఓ కనెక్ట్ అనేది ఓహో దీనికి ఏమన్నా ఇంకో కొంచెం టైం ఇస్తే మన ఫౌండర్స్ అందరూ కూడా ఒకేసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందరం కలిసి జర్నీ చేయొచ్చు. మన CEO గారు ఒక మాట అంటారు కదా ఎప్పుడు, నేను ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, అందులో 14 lakhs మెంబర్స్ని జీవితాలని నేను మార్చగలను అని అనుకుంటూ ఉన్నానంటారు కదా. ఆ విధంగా మనకు ఒక చాయిస్ ఇచ్చారు January 31st అని. కానీ అందులోనూ ఎవ్వరు కూడాను ఫాస్ట్గా ఇంకా ఓ కనెక్ట్ పర్చేజ్ అనేది సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోకపోవడం వలన అక్కడ మళ్ళీ ఒక కట్ ఆఫ్ 16th వరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి ట్రాఫిక్ అనేది అలాట్ చేయబడుతుంది. ఆల్రెడీ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఏంటి అంటే ఆల్రెడీ ట్రాఫిక్ అనేది అలాట్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది, అంత ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే ఈసారి నెక్స్ట్ మనం ప్యాకేజ్ మనకి 31st వరకే కదా ఓ కనెక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసి ఉండేది. ఆ 31st తర్వాత మన ప్యాకెట్ మనీ పెట్టి మనం బై చేయని అవసరం లేదు. మన వ్యాలెట్ నుంచే మనం అమౌంట్ని పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము అనేది చెప్పారు. అంటే ఏమి మనకి ఈ 31st లోపల చాలా హ్యాపీ న్యూస్, అందరూ కూడాను సంతోషపడేటటువంటి విషయాలు జరుగుతాయి అనేది మనం చెప్పగలం. అంటే 11 days లోపల కొన్ని శుభవార్తలు వింటారని కూడా అన్ని గ్రూప్స్లో కానీ మన CEO గారు చెప్పింది కానీ మన లీడర్స్ చెప్పింది కానీ మనం విన్నాం. దేనిని విన్నా దేని చేసినా రేపు జరగబోయేటటువంటి ఓ కనెక్ట్ వెబినార్కి మనందరం అటెండ్ అవ్వగలిగాము అంటే సండే వచ్చింది. మనం ఏదైనా డ్యూటీకి పోయే టైంలో అయితే అయ్యో నేను కాలేను, నైట్ 11:30 12కి అయితే అయ్యే నేను కాలేను అనేటటువంటి కొంటి సాకులు చెప్పడానికి మనకు వీలయ్యేది. కానీ రేపు సండే కదా, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అది మన విధిగా మన రెస్పాన్సిబిలిటీగా మనం జాయిన్ అయ్యాము అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అప్డేట్స్ ఇవ్వలేదు అంటే అప్డేట్స్ చాలా వస్తూ ఉన్నాయి, చాలా వింటూ ఉన్నాం. మనకు కావాల్సినటువంటి అప్డేట్స్ ఈ మంత్ లాస్ట్కి అంతా అంటే 11 daysలో మనం అన్నీ కూడా వినబోతూ ఉన్నాం చాలా వరకు అనేది మన CEO గారి దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు అంటే మన CEO గారి దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా మనకు హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా కొద్దిమంది ఏంటి అంటే ఎవరికి అప్డేట్స్ ఏం తెలియవండి, ఒక 1% కూడా ఎవరికి ఏం
తెలియకుండా అనేది మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ వెబినార్కి అటెండ్ అయిన తర్వాత అప్డేట్స్ ఇవ్వలేదు అనేది ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. మనకు ఏదన్నా తెలిసింది మన ద్వారా ఎవరైనా అటెండ్ కాకపోతే వింటారని మాత్రమే యూట్యూబర్స్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కూడా ఇది చెప్పారు కదా మీరు మొన్న, అది జరగలేదే అంటే మన CEO గారు కూడా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు మనకి. కానీ టెక్నాలజీ గురించి సార్ కూడా ఎక్కడ ఏది ఏ ప్రాబ్లం వస్తుందనేది ముందుగా ఎక్స్పెక్ట్ చేయరు కదా. అలాంటప్పుడు సార్ ఏదైతే చెప్తారో ఇక్కడ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ యూజువల్గా లాంగ్వేజ్ ఒక్కటే మార్పు ఉంటుంది. అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇంకా కొద్దిమంది ఏంటి అంటే, మేడం ఎలా ఓఫౌండర్స్.net నుంచి లాగిన్ కావాలి. అసలు కొద్దిమంది కొన్ని క్వశ్చన్స్ కింద వీడియోస్ కింద కానీ అట్లా అడిగినప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ మీ డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే కంపల్సరీ మీ డీటెయిల్స్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేసేసుకోండి. మీరు కనెక్ట్ బై చేయడానికి 31st 16th అని 100 సార్లు కాళ్ళు మెసేజ్లు చేసి అడగడం కంటే 16th 31st ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది. నిజంగా మీరు కనెక్ట్ బై చేయాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసేసుకోండి. కంపెనీతో పాటు నడిచినటువంటి వాళ్ళకి చాలా 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 హ్యాపీగా ఉన్నారు. కంపెనీ ఏది చెప్పిందో అది చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ కొద్దిమంది నెగిటివ్ పీపుల్స్ చెప్పినటువంటి మాటలు వినినటువంటి వాళ్ళ జీవితాలు మాత్రం కొంచెం వాళ్ళు ఫోన్ చేసి, అయ్యో మేము ఈ విధంగా చేసామండి, ఐడీలు వేరే వాళ్ళకి ఇచ్చేసామండి, ఇప్పుడు అనుకుంటే చాలా బాధగా ఉంది, వాళ్ళని అడిగితే మాకు రిటర్న్ చేయట్లేదు. ఎందుకు చేస్తారండి రిటర్న్? వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు కాబట్టి ఆ ఐడీలు తీసుకున్నారు. మరి ఈరోజు మనం ఆ రోజు వాళ్ళకి ఆ వాల్యూ తెలిసింది, ఈరోజు మనం వాల్యూ తెలుసుకొని నా ఐడీలు నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అట్లాంటప్పుడు మనకు మన లైఫ్ కొరకే కాకుండా మన పిల్లల జీవితాలు మార్చడానికి మాత్రమే మనం ఆన్ ప్యాసివ్లో జాయిన్ అయి ఉన్నాము అని స్టార్టింగ్ మన లీడర్స్ మనకు చెప్పారు. అంటే మన జనరేషనే కాదు, మన పిల్లల భవిష్యత్తును మార్చడానికి అని. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు వచ్చింది ఆన్ ప్యాసివ్లో. అలాంటి ప్లాట్ఫామ్లో రేపు మనం మన CEO గారితో కూడా జాయిన్ అయ్యి అక్కడ జరిగేటటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. 16th లోపల ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ట్రాఫిక్ అనేది ఆల్రెడీ అలాట్ చేయబడుతుంది. ఏదన్నా మనం ఒక దాని గురించి ఏదన్నా చెప్పాము అంటే దాంట్లో మళ్ళీ ఏదో చెప్తారు కదా, కోడిగుడ్డు మీద ఈకలు పెరకడం అని, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఒకటే సమాధానంగా ఏముంటుంది అంటే, మీటింగ్ అటెండ్ కండి, మీరే మాకేదన్నా అప్డేట్స్ కన్నా ఇచ్చారంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఎందుకు అంటే మన పని మనం చేసుకుంటూ మనం యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో బిజీగా ఉంటూ ఇక్కడ జరిగినటువంటివి ఏ భాషలో మీటింగ్ జరిగినా మన యూట్యూబర్స్ ఒక ఇన్ఫర్మేషన్ మన కోసం ఇస్తూ ఉన్నారు అంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో ఇది నిజమేనా, ఆ రోజు చెప్పారు కదా అనేది అక్కడ కామెంట్ పెడతారు. అదే ఏది అప్డేట్ ఇవ్వలేదనుకో, అయ్యో ఏమైపోయిందో, వీళ్ళు కూడా అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదో, ఏం జరుగుతుందో లోపల. ఏం జరుగుతుంది? మనము 200+ కంట్రీస్లో మనం ఉన్నాము. ప్రతి ప్రభుత్వం నుంచి అనుమతులు కావాలి, ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం మన CEO గారు చెప్పినప్పుడు అది నిజము అని నమ్మినటువంటి లీడర్స్ అందరూ కూడాను, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అందరూ కూడాను చాలా హ్యాపీగా ఉన్నారు. మనకు ఒక గ్రేట్ పర్సన్ ఒక మాట చెప్తారు, నార్మల్ పీపుల్ ఎప్పుడు కూడా ఒక అవకాశాన్ని చూసినప్పుడు అది ఫ్రాడ్ అంటారు. అదే అవకాశాన్ని గొప్ప వ్యక్తులు కనిపించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ రూట్లో ఎలా వెళ్ళాలో ఆలోచించేస్తారు, దానికి మార్గాలు అన్వేషిస్తారు అని చెప్తారు. కాబట్టి నార్మల్ పీపుల్ కాదు, మన ఆన్ ప్యాసివ్లో ఒక ఫౌండర్ ప్లేస్ మనకి ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు మన ఆలోచన విధానం కానీ మనం మాట్లాడేటటువంటి మాట కానీ ఉన్నతంగా ఉండాలి. మెసేజ్ ఏముంది, ఊరికినే పెన్ను పేపర్ ఏం అయిపోవట్లేదు కదా అని టైప్ చేసామంటే అక్కడ మన ఆలోచన విధానమే కాదు, మన యాటిట్యూడ్ అనేది అక్కడ బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఆలోచించేయండి. ఫస్ట్ నుంచి కూడా చెప్పేటటువంటిది ఒకటే, మనం ఉన్నతంగా ఉండాలి, మన ఆలోచన ఉన్నతంగా ఉండాలి, మన జీవన శైలి అనేది ఉన్నతంగా ఉండాలి అంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉండాలి.
అని చెప్తాం. కాబట్టి ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని రేపు మనకు మన ఆన్ ప్యాసివ్ ద్వారా కొన్ని విషయాలు విని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి రెడీగా ఉండాలి అంటే ముందు మనం ఓ కనెక్ట్లో జాయిన్ అయిపోవాలి. రేపు కంపల్సరీ అందరూ జాయిన్ అయిపోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.